ఈ కర్రీ చూస్తుంటే నోట్లో నీరు ఊరుతున్నాయా? రండి ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ వంకాయల్ని 2 ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో అలా 4 ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు. మనకు ఆ పొడికి కావాల్సిన పదార్థాలు. ఒక బాండీ పెట్టుకొని దాంట్లో 4 స్పూన్ల నూనె వేసేసుకొని మనం తీసుకున్నాం కదా పప్పులు, ఆ పప్పులన్నీ వేసేసుకొని ముందు పప్పులే వేసుకోవాలండి, ఎండుమిరపకాయలు వేసుకోకూడదు. లేకపోతే పప్పులన్నీ ఎండుమిరపకాయలు ముందు వేసుకుంటే ఎండుమిరపకాయలు మాడిపోతాయి ఇవి వేగకుండానే. అందుకని సిమ్లో పెట్టుకొని మనం ఇవి వేయించేసుకొని పప్పులన్నీ ఇవి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేయాలి. వేసుకొని ఆ తర్వాత కొంచెం దోరగా వేగించేసుకుని మనం పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా దోరగా వేగిపోయినాయో. మరి మాడకుండా దోరగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసుకొని ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని మనం నీళ్ళలో వేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఆ వంకాయల్ని పిండేసుకొని ఇవి నూనె కాగిన తర్వాత దానిలో వేసేసుకోవాలన్నమాట. ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా ఉండకూడదండి. వాటర్ ఉండకుండా పిండేసుకోవాలి వంకాయ ముక్కల్ని. పిండేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమే. ఆయిల్లో వేసేసుకొని మొత్తం వంకాయ ముక్కలన్నిటిని ఒకసారి ఈ కర్రీ ట్రై చేసి చూడండి. అసలు మళ్ళీ మళ్ళీ తింటారనమాట ఈ కర్రీని. చాలా చాలా బాగుంటుంది. వంకాయ ముక్కలు మగ్గడానికి కాస్త సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ వేసేసి అది అస్సలు గరిట పెట్టద్దండి. గరిట పెట్టకుండా పట్టకరతో మనం కలుపుకొని ఎగరేసుకోవాలి. వంకాయ ముక్కలు మొత్తం సాల్ట్ మొత్తం పట్టేట్టు. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని కాసేపు మగ్గనిద్దాం. మగ్గనిచ్చిన తర్వాత ఒకసారి తీసి చూద్దాం. చూడండి వంకాయ ముక్కలు ఎంత చక్కగా మగ్గిపోయినాయో. చూడండి మనం ఎంత అసలు ఆయిల్ వేసామా? ఒక 4 స్పూన్స్ ఆఫ్ ఆయిలే కదా వేసింది. ఆయిల్ చూడండి పైకి వచ్చేసింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం వేయించి పెట్టుకున్నాం కదా పప్పులు, ఎండుమిరపకాయలు, అవి ఆ మిశ్రమాన్ని దాంట్లో వేసేసుకుందాం. వేసేసుకొని కాస్త సాల్ట్ వేసుకుందామండి. ఈ కర్రీలో మళ్ళీ సాల్ట్ అసలు వేయొద్దు. ఈ పప్పుల పొడి చూడండి చక్కగా స్మూత్గా ఎంత చక్కగా పొడి అయిపోయిందో. ఇప్పుడు వంకాయ ముక్కల్ని ఒకసారి తీసి చూద్దాం. మగ్గిపోయినాయండి. ఇప్పుడు దీంట్లో పొడి వేసేద్దాం. అదిగో చూడండి ఎంత చక్కగా మగ్గినాయో. అస్సలు ముక్క విరగకుండా ఉండాలండి. ఇప్పుడు ఈ పొడిని దాంట్లో వేసేసి పొడినంతా దాంట్లో వేసేద్దామండి. పొడి దాంట్లో వేసేసి ఒకసారి మూత పెట్టేసుకుందాం. కలుపుకొని మూత పెట్టుకుందాం. ఎందుకంటే ముక్కలన్నిటికీ ఈ పొడి పట్టాలి కదా. అలా కాస్త ఎగరేసుకొని మూత పెట్టేసుకుందాం. మగ్గుతుంది చక్కగా. మగ్గి ఒక 2 మినిట్సేనండి. తర్వాత ఇప్పుడు తీసి చూద్దాం. చూడండి ఎంత చక్కగా అయిపోయిందో. చాలా ఈజీ అండి. చాలా తక్కువ టైంలో మనం ఈ కర్రీని చేసేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేయండి, అస్సలు వదిలిపెట్టరు. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదా, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. షిఫ్ట్ చేసేస్తున్నాను గిన్నెలోకి. ఆ గిన్నె నుంచి ఈ గిన్నెలోకి. అస్సలు ముక్క చూడండి, ముక్క తొనగలేదు. కాయగా ఉంది. ఎంత టేస్టీగా ఉంటుందో ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా?